వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో బ్రౌన్ రైస్తో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఈ వడియాలు చాలా హెల్దీ అనమాట. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన బ్రౌన్ రైస్ అలాగే టొమాటోలను యూజ్ చేసి ఈ వడియాల్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఆయిల్లో వేయంగానే ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇవి మనకి చక్కగా రైస్లోకి సాంబారు రసము చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. అచ్చంగా ఈ బ్రౌన్ రైస్ వడియాలతో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియోని కూడా నేను మీకు పోస్ట్ చేస్తానండి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మీకు ఒకటి విరిపి చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను ముందుగానే వండి పెట్టుకున్న రైస్ తీసుకున్నానండి. ఒక బౌల్ వరకు తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో అయితే మేము రెగ్యులర్గా బ్రౌన్ రైసే యూస్ చేస్తామండి. చూసారు కదా, ఇలాగా రైస్ తీసుకోవాలన్నమాట. తర్వాత 1/2 కిలో వరకు టమాటాలు తీసుకోవాలి. బాగా పండిన టమాటాలు తీసుకోండి, అప్పుడే మనకి వడియాలు టేస్టీగా ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తీసుకోవాలి. వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం 1 కప్ వరకు తీసుకోవాలి. వీటన్నిటిని మనం 1 by 1 మిక్సీ పట్టుకుందామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఫస్ట్ రైస్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి. ఇక్కడ నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. దీంట్లోకి మనం బౌల్ నిండుగా రైస్ తీసుకున్నాం కదా, ఏ బౌల్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే బౌల్ తోటి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. అంటే 1.5 కప్పు బౌల్స్ వరకు వాటర్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత వాటర్ మనకి చక్కగా మరగాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి అల్లాన్ని ఇలాగా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేయాలి. ఇవన్నీ వాటర్లో బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత చక్కగా మరగనివ్వాలండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం రైస్ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదంతా యాడ్ చేసిన తర్వాత నాకు పైదాకా వచ్చేసి కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకని నేను కొంచెం పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. మీరు ముందుగానే పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో కుక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగ పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కుక్ చేశాను అనమాట. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి ఉండ అనేది కట్టకుండా చక్కగా కుక్ అవుతుందండి. చూసారు కదా, మనకి ఇలాగా థిక్గా కుక్ అవ్వాలన్నమాట. మనకి ఇలా గరిటెకి చూసుకుంటే కనుక పిండి అనేది ఇలాగా థిక్గా అంటుకున్నట్టు ఉండాలండి. మనం లైన్ డ్రా చేస్తే చక్కగా లైన్ డ్రా అవ్వాలన్నమాట. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకుందామండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసేసి స్టవ్ని ఆపేసుకోవటమే. ఈ వడియాల్ని మనం వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి. అందుకని చక్కగా కాటన్ క్లాత్ ఒకటి వేసేసుకుని క్లాత్ మీద పెట్టేసుకుంటే కనుక మనకి వడియాలు అనేవి త్వరగా డ్రై అవుతాయి అన్నమాట. ఇవి వేడిగా పెట్టుకోవాలి కాబట్టి ప్లాస్టిక్ షీట్ మీద పెట్టకండి, చక్కగా కాటన్ క్లాత్ మీదే పెట్టుకోండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే వడియాలు స్పీడ్గా పెట్టేసుకోవాలండి, లేకపోతే కనుక మనకి పిండి అనేది గట్టిపడిపోతుంది అనమాట. చూసారు కదా, స్పీడ్గా చక్కగా పెట్టేసుకోవాలి. ఈరోజు పెట్టుకుంటే రేపటి వరకు ఎండిపోతాయండి. చూసారు కదా, నాకు నెక్స్ట్ డే కల్లా చక్కగా ఎండిపోయాయి అనమాట. చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయాయో. ఇవి మనకు క్లాత్ మీద పెట్టాము కాబట్టి వెనక వైపు నుంచి కొంచెం తడుపుకొని వాటర్ తోటి తీసుకుంటే కనుక ఈజీగా కూడా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండి బ్రౌన్ రైస్ తోటి వడియాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి
ఓకే అండి, ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.